ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న నంది అవార్డులను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం గోషి గొంగడి గట్టి పాటలు పాడిన గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులను ప్రకటించింది. 14 ఏళ్ల తర్వాత ఇచ్చే అవార్డులు కాబట్టి మరి మొట్టమొదటి గద్దర్ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయి, ఏ సినిమాకి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం పాండి. గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు తగ్గేదేలే అని గడ్డం కింద చెయ్యి పెట్టి రుద్దుతాడు కదా, అదేనుల్లా పుష్పరాజు. ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్కు గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిండ్రు. తంబాకు దవడ కింద పోసి నమిలినట్టు నటించినందుకో, ఎర్రచందనం మొద్దులు ఎత్తుకపోయినట్టు నటించినందుకో, పోలీస్ ఆఫీసర్ పడ్డ స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసినట్టు చేసినందుకో తెలియదు కానీ నీ అంత మంచిగా నటించిన వాళ్ళు ఈ ఏడాదిలో ఎవ్వరు లేరని అల్లు అర్జున్కి ఈ అవార్డు ఇచ్చిండ్రు. ఇక గద్దర్ ఉత్తమ నటి అవార్డు నివేదిత థామస్ అనే హీరోయిన్కి ఇచ్చిండ్రు. 35 కథ కాదు అనే సినిమాలో మంచిగా నటించినందుకు ఈ హీరోయిన్కి ఇచ్చిండ్రు. గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు కల్కి సినిమాకు డైరెక్షన్ చేసిన నాగ్ అశ్విన్కి ఇచ్చిండ్రు. 2898 సంవత్సరంలో ప్రపంచం ఎట్లుంటుందని ప్రభాస్తోని, అమితాబ్ బచ్చన్తోని ఇంకా చాలా మంది యాక్టర్లతోని సినిమా తీసినందుకు గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చిండ్రు నాగ్ అశ్విన్కు. అట్లనే కల్కి సినిమాకు గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డును, మొత్తం తెలంగాణ యాసల తీసిన పొట్టేల్ అనే సినిమాకు 2వ ఉత్తమ చిత్రంగా, 3వ ఉత్తమ చిత్రంగా బ్యాంకులో పనిచేసుకుంటా బ్యాంకు పైసలే వాడుకొని ఎవరికి దొరకకుండా బయటపడ్డ ఓ బ్యాంకు నౌకరి దారి కథ లక్కీ భాస్కర్ సినిమాకు 3వ గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చిండ్రు. ఈ అవార్డులను నటి జయసుధ అట్లనే దిల్ రాజులు వీళ్ళంతా కలిసి ప్రకటించిండ్రు. అయితే దీని మీద మంచి నటనకు దక్కిన గౌరవం అని కొందరంటే గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులు ఎర్రచందనం దొంగలకు, పైసలు వాడుకునేటోళ్ళకి ఇచ్చుడైందని ఇంకొందరు అంటుర్రు. కరోనా మళ్ళా వస్తుందని తెలిసే కదా, ఎంత వీలైతే అంత జాగ్రత్త ఉండాలి, మాస్కులు మరవద్దు, శానిటైజర్లు ఎంబట పెట్టుకోవాలని డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే అసలు మన ఇండియాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇప్పుడు వచ్చే కరోనా డేంజరా లేకుంటే డేంజర్ కాదా, పురాగా తెలుసుకుందాం పాండ్రి. నీ అవ్వ నిమ్మలం లేకుండా మళ్ళీ వచ్చి పాడైంది కదా ఈ అడ్డమైన కరోనా బీమారి. ఈడికే 3 ఏండ్లు ఏగి ఏగి సాలైనం, తీసుకున్న పగ జాలనట్టు మళ్ళా మోపైంది. దినాం కేసులు పెరుగుతూనే ఉన్నాయి మన తాన. దేశం మొత్తంలో 1000కి మీదనే కేసులు నమోదైనాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్లను NB1.8.1, LF.7లను మన దేశంలో గుర్తించిర్రట. వేరే దేశాలతో పోల్చితే మన తాన జర తక్కువనే ఉందట. అయినా కూడా దాన్ని నమ్మలేం కాబట్టి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదని డాక్టర్లు చెప్తుర్రు. మునుపు వచ్చిన కరోనా వల్ల టీకాలు తీసుకున్నాం కదా, ఆ టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి మెల్లమెల్లగా తగ్గుతుండేసరికి కేసులు మళ్ళా పెరుగుతున్నాయట. ఇది ఎక్కువ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకే వచ్చే ఛాన్సులు ఉన్నాయట. దీనికి సోపతి ఇప్పుడు కాలం మారింది కదా, వానలు షురువు అయినాయి, ఎక్కడ లేని వైరస్లు నిద్రలేస్తాయి, సీజనల్ ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నందుకు కరోనా వస్తుందట. ఎంత డేంజర్ కాకపోయినా ఒకవేళ బాడీ సహకరించకపోతే తప్పది. అందుకే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. మాస్కులు మూతికెళ్ళి అసలే తీయకుర్రి, చేతిలో ఎప్పటికీ శానిటైజర్లు వాడుతూనే ఉండుర్రి, మంచిగా బలంగల తిండి తినుర్రి. జర్ర వానలు వచ్చేదాకా ఎట్లనో అట్లా బయట పడితే చాలు. మరీ ముఖ్యంగా పెద్ద మనుషులు, పిల్లలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండుర్రి. ఏమంటున్నాం పైలమ్మలా?